గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థర్డ్ ఇయర్ వాళ్ళకి హిస్టరీకి సంబంధించి సిస్టంలో సెవెంత్ చాప్టర్గా మనం మాట్లాడుతున్నాం. థర్డ్ ఇయర్ నుంచి రష్యా విప్లవం గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెకండ్ ఇయర్కి సంబంధించి జర్మనీ ఇటలీ ఏకీకరణ గురించి మాట్లాడడం, థర్డ్ ఇయర్కి సంబంధించి రష్యన్ రివల్యూషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఈ విప్లవాన్ని బోల్షివిక్ విప్లవం అని, అదేవిధంగా అక్టోబర్ విప్లవం అని దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ విప్లవం ఆనాటి అతివాది నాయకుల్లో ప్రముఖుడిగా చెప్పబడుతున్నటువంటి లెనిన్ నాయకత్వంలో జరిగినటువంటి విప్లవంగా, కాబట్టి అతని యొక్క పార్టీ బోల్షివిక్ యొక్క పార్టీ కాబట్టి అతని యొక్క నాయకత్వంలో జరిగినటువంటి విప్లవంగా చరిత్రకారులు బోల్షివిక్ విప్లవం అని, రష్యా విప్లవం అని, అక్టోబర్లో సంబంధించినటువంటి అక్టోబర్ విప్లవంగా ప్రస్తావించడం జరిగింది. నాటి రష్యన్ పరిపాలించినటువంటి జార్జ్ నిరంకుశ చక్రవర్తుల యొక్క పరిపాలనా కాలంలో మగ్గిపోయినటువంటి ప్రజలు తినడానికి తిండి కోసం, కట్టుకోవడానికి బట్ట కోసం, ఉండడానికి ఇల్లు కోసం, విద్యా వైద్య సౌకర్యాల కల్పన కోసం ఆ యొక్క భూస్వామ్య వ్యవస్థ, నిరంకుశ రాజరిక పరిపాలన నుండి ఆ యొక్క పరిపాలన కోకటి వేళ్లతో పెగిలించడానికి చేసినటువంటి ప్రయత్నం చివరికి 1917లో నాటి చిట్టచివరి జార్ చక్రవర్తి అయినటువంటి రెండవ జార్ నికోలసెక్ని యూరల్ పర్వతాల అవతలకు తీసుకెళ్లిపోయి హత్య చేసినటువంటి సందర్భం, తద్వారా ప్రపంచంలో తొలిసారిగా కార్మిక కర్షక నూతన ప్రభుత్వం ఏర్పడకు నాంది పడినటువంటి దేశం రష్యా దేశం. ఏర్పడినటువంటి ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వం. ఈ యొక్క రష్యా దేశాన్ని రోమా వంశానికి చెందినటువంటి రాజుల రాజ్య పరిపాలన గురించి మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా వీరి యొక్క రాజ్య పరిపాలనలో 5 రాజులు రోమా వంశానికి చెందినటువంటి రాజులు రాజ్య పరిపాలన కొనసాగించారని, రష్యాను పరిపాలించినటువంటి ఈ రాజవంశాలకు సంబంధించినటువంటి రాజుల గురించి మాట్లాడుతూ వీళ్ళని జార్ చక్రవర్తులు అంటారు. జార్ చక్రవర్తి. ఇందులో దీనికి సంబంధించి మన లాస్ట్ క్లాస్లో మొదటి నికోలస్, మొదటి అలెగ్జాండర్, తర్వాత రాజ్యానికి వచ్చింది రెండవ అలెగ్జాండర్, తర్వాత రాజు వచ్చింది. ఫస్ట్ మొదటి అలెగ్జాండర్, తర్వాత రాజ్యానికి వచ్చింది మొదటి నికోలస్, తర్వాత రెండవ అలెగ్జాండర్, తర్వాత రాజ్యానికి వచ్చింది మూడవ అలెగ్జాండర్, చివరిసారిగా రాజ్యానికి వచ్చింది రెండవ నికోలస్. మొదటి అలెగ్జాండర్ రాజ్య పరిపాలన చేసిన తర్వాత మొదటి అలెగ్జాండర్ తర్వాత మొదటి నికోలస్, మొదటి నికోలస్ తర్వాత రెండవ అలెగ్జాండర్, రెండవ అలెగ్జాండర్ తర్వాత మూడవ అలెగ్జాండర్, మూడవ అలెగ్జాండర్ తర్వాత రెండవ నికోలస్. వీళ్ళ పేర్లు ముందు జార్ రష్యా పరిపాలించిన చక్రవర్తులు జార్ చక్రవర్తులు అంటారు. వీళ్ళు రోమా వంశానికి చెందినటువంటి వీళ్ళు జార్ చక్రవర్తుల పేరు మీదుగా రాజ్య పరిపాలన చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఇక్కడ రష్యా దేశ చరిత్రలో రెండవ అలెగ్జాండర్ పాత్ర గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ రెండవ అలెగ్జాండర్ రష్యా దేశ అభివృద్ధిలో రెండవ అలెగ్జాండర్ యొక్క పాత్రలో రెండవ అలెగ్జాండర్, మొదటి నికోలస్ కానీ మొదటి అలెగ్జాండర్ కానీ ఆనాటి ఆస్ట్రియా ప్రధానమైనటువంటి మెటర్నిక్ యొక్క సిద్ధాంతాలను అవలంబిస్తూ కొద్దిగా మానవతావాదాన్ని, మానవ దృక్పథంతో రాజ్య పరిపాలన చేస్తున్న సందర్భంలో నెమ్మదిగా నిరంకుశవాదిగా మారిపోయి అనేక ప్రజలకు ఇబ్బందులు గురి చేసినటువంటి సందర్భం చూసాం. మొదటి అలెగ్జాండర్ కానీ మొదటి నికోలస్ కానీ పత్రికలపై ఆంక్షలు విధించి
ఆనాటి విద్యా వైద్య సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. కానీ రెండవ అలెగ్జాండర్ రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత ఇతను ఏం చేశాడు? నిరంకుశంగా ఉన్నటువంటి ఆ విధానాన్ని అప్పటి వరకు మొదటి నికోలస్ పరిపాలించిన తర్వాత, రెండవ అలెగ్జాండర్ రాజ్యానికి వచ్చిన తర్వాత అతడు అంత ఉదారవాది కానప్పటికీ కూడా ముఖ్యంగా పత్రికల మీద, విశ్వవిద్యాలయం మీద, విదేశీ ప్రయాణాల మీద ఉన్న ఆశలను తొలగించాడు. అంతకుముందు ఈ పత్రికల మీద కానీ, విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా విదేశీ ప్రయాణం, ముఖ్యంగా పత్రికల మీద, విశ్వవిద్యాలయాల మీద, విదేశీ ప్రయాణాల మీద ఆంక్షలు విధించడం జరిగింది మొదటి నికోలస్ పరిపాలన కాలంలో. కానీ ఆ నిరంకుశ రాజు పరిపాలన అనంతరం రెండవ అలెగ్జాండర్ రాజ్యానికి వచ్చిన తర్వాత ఇతడు అంత ఉదారవాది కాదు, మరీ ఫ్లెక్సిబుల్గా రాజ్య పరిపాలన చేస్తాడని చెప్పడం లేదు. కానీ అంతకు ముందు పరిపాలన చేసేటప్పుడు మొదటి నికోలస్ పరిపాలన కాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించినటువంటి రెండవ అలెగ్జాండర్ ఆనాటి పత్రికల మీద, విశ్వవిద్యాలయాల మీద, విదేశీ ప్రయాణాల మీద విధించినటువంటి ఆంక్షలను తొలగించడం అనేది జరిగింది. ఆంక్షలను తొలగించడంతో పాటుగా 1861 సంవత్సరంలో బానిస విమోచన చట్టం అని ఒకటి చట్టం చేశారనమాట. 1861 సంవత్సరంలో బానిస విమోచన చట్టం. ఇది ఆనాటి కార్మికులకు వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపినటువంటి ప్రముఖమైనటువంటి చట్టంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే 1861లో చేసినటువంటి బానిస విమోచన చట్టం ద్వారా ఈ యొక్క భూస్వాముల కబంధ హస్తాల నుండి బానిసలు విముక్తి చేయబడ్డారు. భూస్వాముల కబంధ హస్తాల నుండి ఈ కార్మికులకి విమోచన లభించింది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తర్వాత పిల్లలు, వాళ్ళందరూ కూడా అదే భూమిలో వాళ్ళు బానిసత్వంగా అలా పనిచేస్తూనే వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. అలాంటి వారి నుండి విముక్తి చేయడానికి రెండవ అలెగ్జాండర్ 1861లో బానిస విమోచన చట్టం అనే ఒక చట్టాన్ని రూపుదిద్దాడు. ఎప్పుడైతే బానిస విమోచన చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందో అప్పటి వరకు ఈ భూస్వాముల యొక్క కబంధ హస్తాల్లో బందీగా ఉండిపోయినటువంటి ఈ యొక్క కార్మికులకు స్వేచ్ఛ లభించింది, విమోచన అనేది లభించింది. అప్పటి వరకు భూస్వాముల కబంధ హస్తాల్లో బందీగా ఉండిపోయినటువంటి ఈ యొక్క కార్మిక ప్రజలకు విమోచన లభించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇతను చేసినటువంటి విధానంలో ముఖ్యంగా రూసీకరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఇతని హయాంలోనే 1863లో పోలాండ్పై తిరుగుబాటు జరిగినటువంటి సందర్భం చూస్తాం. 1863లో ఇతను అనుసరించినటువంటి రూసీకరణ విధానం వల్ల పోలాండ్లో తిరుగుబాటు వచ్చినటువంటి సందర్భం చూస్తాం. పోలాండ్ ఇతను ఏం చేశాడంటే ఇతను కూడా అంత ముందున్నటువంటి విధానమైనటువంటి రూసిఫికేషన్, రూసీకరణ దాన్ని కఠినంగా అమలు చేస్తాడు. ఎప్పుడైతే రూసీకరణ విధానాన్ని కఠినంగా అమలు చేస్తాడో పోలాండ్లో 1863 సంవత్సరంలో ప్రజల యొక్క తిరుగుబాటును చవి చూడవలసి వచ్చింది. ఇతని యొక్క అణిచివేత విధానం గమనించినటువంటి నిహిలిజం, శూన్యవాదం సంబంధించి శూన్యవాదం, నిహిలిజం అన్నా శూన్యవాదం అన్నా ఒకటే అని చెప్పాను. ఈ శూన్యవాదానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను, ఆ శూన్యవాదంలో సభ్యత్వం తీసుకున్నటువంటి కొంతమంది ప్రముఖులను అతడు ఆ శూన్యవాదం పైన ఉక్కుపాదం మోపాడనమాట. శూన్యవాదాన్ని నిర్మూలించడానికి అనేక కఠిన చట్టాలు చేశాడు. ఎప్పుడైతే రూసిఫికేషన్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాడో రష్యా దేశంలో రష్యా యొక్క భాషను, రష్యా యొక్క సిద్ధాంతాలను, రష్యా యొక్క సంస్కృతిని, ఆహారపు అలవాట్లను, రష్యా యొక్క విధానాలను తప్పనిసరిగా కొనసాగించాలి అనేటువంటి విధానం రూపకల్పన వల్ల రష్యా దేశంలో ఉన్నటువంటి ఫిన్లాండ్ దేశానికి చెందినటువంటి వాళ్ళు, పోలాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తులు, లిథువేనియన్స్, ఇతర దేశానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా కలిసి చేస్తున్నటువంటి ఈ రష్యా దేశంలో ఇతర దేశానికి చెందినటువంటి ప్రజలకు కూడా తప్పనిసరిగా రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, రష్యా యొక్క సంస్కృతిని అవలంబించుకోవాలి, రష్యా యొక్క ఆచార సాంప్రదాయాలను కొనసాగించాలి అని ఈ కఠినటువంటి రూసిఫికేషన్ అనేటువంటి రూసీకరణ అనేటువంటి సిద్ధాంతం ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో అందులో చాలా మంది శూన్యవాదులు దీనికి వ్యతిరేకించారు. ముఖ్యంగా 1863 సంవత్సరంలో
పోలాండ్లో ప్రజలు తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే పోలాండ్లో ప్రజలు తిరుగుబాటు లేవదీస్తారో, అదేవిధంగా రూస్ చేసిన ఆ యొక్క ప్రజల యొక్క తిరుగుబాటు లేచిందో, ఆ యొక్క దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి శూన్యవాదులపై ఉక్కుపాదాన్ని మోపినటువంటి సందర్భం చూసాం. ఎప్పుడైతే శూన్యవాదంపై ఉక్కుపాదం మోపాడో, వాళ్ళని పూర్తిగా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తాడో, ఆ శూన్యవాదంలోని కొంతమంది వ్యక్తుల యొక్క చేతిలో ఈ యొక్క రెండవ అలెగ్జాండర్ హత్యకు గురి కాబడ్డాడు. అయితే ఇతడు ఇక్కడ మొదటి అలెగ్జాండర్, మొదటి నికోలస్, మూడో అలెగ్జాండర్, రెండవ నికోలస్ ఈ యొక్క రాజ్య పరిపాలనలో వీళ్ళందరికంటే కొద్దిగా ఉన్నతంగా రాజ్య పరిపాలన చేశాడు. కొద్దిగా ఉదారవాది అని చెప్పుకోవచ్చు. అంటే అది పూర్తిగా ఉదారవాదిగా రాజ్య పరిపాలన చేయలేదు, కానీ నిరంకుశంగా మరి మొదటి అలెగ్జాండర్, మొదటి నికోలస్ లేదా రెండో అలెగ్జాండర్, మూడో అలెగ్జాండర్, రెండో నికోలస్ లాగా అంత నిరంకుశవాది కాదు, కానీ కొన్ని ఉదార భావాలు ప్రవేశపెట్టాడు. అందుకనే చూడండి, అంత ముందున్నటువంటి మొదటి నికోలస్ యొక్క పరిపాలనా కాలంలో పత్రికల మీద, నాటి విశ్వవిద్యాలయాల మీద, విదేశీ ప్రయాణాల మీద ప్రత్యేకమైనటువంటి ఆంక్షలు విధించబడ్డాయి. రష్యన్ భాష తప్ప ఇతర ప్రాంతాల దేశానికి వెళ్ళకూడదు, ఇతర భాషలను ప్రస్తావించకూడదు, ఇతర దేశాల యొక్క విదేశీ ప్రయాణాలు చేయకూడదని ఆంక్షలు విధించబడ్డాయి. ఎందుకంటే ఎప్పుడైతే తన ప్రాంతాన్ని వదిలిపెట్టి విదేశీ యానం చేస్తామో, ఆ విదేశాల్లో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు, విద్యా విధానం, పార్లమెంటరీ సిస్టమ్, అక్కడ రాజుల యొక్క పరిపాలన, స్వేచ్ఛ జీవితం, దానికి అలవాటు పడినటువంటి ప్రజలు మరలా తిరిగి తమ దేశానికి వచ్చినప్పుడు కొన్ని విప్లవాల బాట పయనించి ఆ పరిపాలనలో వాళ్ళు చూసినటువంటి విషయాల వల్ల, గ్రంథ రచనల వల్ల, అధ్యయనం చేయడం వల్ల తమ పరిపాలనకు భంగం కలుగుతుందని ఊహించినటువంటి ఆనాటి నిరంకుశ రాజులు ఏం చేశారంటే విదేశీ ప్రయాణాలను అడ్డుకున్నారు. అందుకనే ఈ పత్రికలకు స్వేచ్ఛ లేదు, ఆంక్షలు విధించబడ్డాయి. విశ్వవిద్యాలయానికి విద్యా బోధన చేయడానికి స్వేచ్ఛ లేదు, ఆంక్షలు విధించబడ్డాయి. విదేశీ ప్రయాణాలు చేయడానికి స్వేచ్ఛ లేదు, కొన్ని ఆంక్షలు విధించబడ్డాయి. ఈ విధంగా స్వేచ్ఛాపూర్వకమైనటువంటి పత్రికలు రాయలేని పరిస్థితి, విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛగా విద్యను అభ్యసించలేని పరిస్థితి, విదేశీ ప్రయాణాలు చేయలేని అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మొదటి నికోలస్ యొక్క హయాం నుండి రెండవ అలెగ్జాండర్ రాజ్యానికి వచ్చిన తర్వాత అతను పూర్తిగా ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చి అంతకు ముందున్నటువంటి పత్రికల మీద, విశ్వవిద్యాలయాల మీద, విదేశీ ప్రయాణాల మీద ఉన్నటువంటి ఆంక్షలను తొలగించడం అనేది జరిగింది. అంటే ఇతను కొద్దిగా అంతకు ముందున్నటువంటి కఠినంగా రాజులు ప్రవర్తించిన విధానం కాకుండా కొద్దిగా ఫ్లెక్సిబుల్గా రాజ్య పరిపాలన చేసినటువంటి విధానం చూస్తాం. అంతేకాకుండా నాటి రష్యా దేశంలో ప్రధానంగా రెండో అలెగ్జాండర్ యొక్క పాత్ర గురించి మాట్లాడుతూ 1861లో భూస్వాముల కబంధ హస్తాల్లో బందీ అయిపోయినటువంటి కార్మికులకు స్వేచ్ఛ లభించినటువంటి ఒక ప్రముఖ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అది 1861 సంవత్సరంలో బానిస విమోచన చట్టం. రష్యా దేశంలో బానిస విమోచన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి 1861లో రెండవ జార్ అలెగ్జాండర్. ఇతను అంత నిరంకుశవాది కాదు, అలాగే అంత ఉదారవాది కాదు. అంటే రాజ్య పరిపాలన నాటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించినటువంటి ఒక వ్యక్తిగా, రాజవంశానికి చెందినటువంటి ఒక వ్యక్తిగా రెండవ అలెగ్జాండర్ రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత నికోలస్ యొక్క పరిపాలనా కాలంలో ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులను స్వయంగా చూసినటువంటి వ్యక్తిగా రెండవ అలెగ్జాండర్ రాజ్యానికి రాగానే వెంటనే పత్రికలు, విశ్వవిద్యాలయ, విదేశీ ప్రయాణం మీద ఆంక్షలు విధించినటువంటి ఆంక్షలను రద్దు చేయడమే కాకుండా బానిసలుగా అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి ఆ వ్యక్తులకు బానిస విమోచన యొక్క చట్టం ద్వారా ప్రజలకు స్వేచ్ఛ కలిగించాడు. ఆనాటి భూస్వాముల కబంధ హస్తాల్లో బందీ అయిపోయినటువంటి కార్మికులకు స్వేచ్ఛను ప్రసాదించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఇక్కడ రెండవ జార్ అలెగ్జాండర్. ఈ యొక్క రెండవ జార్ అలెగ్జాండర్ యొక్క పరిపాలనా కాలంలో రష్యా దేశంలో అనేక నూతన సంస్కరణలు తీసుకోబడ్డాయి. అతని యొక్క పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి కొన్ని నూతన సంస్కరణల గురించి ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. రెండవ నికోలస్ యొక్క పరిపాలనా కాలం చూస్తే అతను ప్రవేశపెట్టినటువంటి కొన్ని ఉదారవాద సంస్థల గురించి మనం చూస్తాం. అంటే మొదటి నికోలస్ మరణాంతరం తన కుమారుడైనటువంటి రెండవ అలెగ్జాండర్, మొదటి నికోలస్ 1855లో చనిపోయిన తర్వాత, అంటే మొదటి అలెగ్జాండర్ తర్వాత మొదటి నికోలస్ 1855లో చనిపోయిన తర్వాత రష్యాని జార్ చక్రవర్తి అయినటువంటి రెండవ అలెగ్జాండర్, మొదటి నికోలస్ కుమారుడు అయినటువంటి రెండవ అలెగ్జాండర్ పరిపాలన స్టార్ట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం.
రెండవ అలెగ్జాండర్ రాకతోటి రష్యా చరిత్రలో ఒక నూతన శకం ఆవిర్భవించింది, నూతన శకానికి నాంది పలికింది. రష్యా దేశ చరిత్రలో రెండవ అలెగ్జాండర్ రాకతో కొన్ని నూతన సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి అన్న విషయం మనకు తెలుస్తుంది. అయితే అతను రాకతో నూతన శకం ప్రారంభమైంది అని మనం చెప్తున్నాం, కానీ అతని యొక్క వచ్చిన తర్వాత మొదటి నికోలస్ మరణాంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే అతని యొక్క దేశంలో, రష్యా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం చూస్తే, మొదటి నికోలస్ యొక్క పరిపాలనా కాలంలో ప్రజలకు స్వేచ్ఛ కానీ స్వతంత్రం కానీ లేవు. మనం మాట్లాడడం ఆల్రెడీ. అంటే రెండవ అలెగ్జాండర్ తండ్రి అయినటువంటి మొదటి నికోలస్ యొక్క పరిపాలనా కాలంలో ఆ రష్యా దేశంలో ఉన్న ప్రజలకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, పత్రికలపై ఆంక్షలు విధించబడ్డాయి. అదేవిధంగా వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి విశ్వవిద్యాలయాల మీద నిషేధం విధించబడింది, విదేశీ ప్రయాణాలు, అటువంటి కఠిన ఆంక్షలు ఉన్నటువంటి సందర్భంలో స్వేచ్ఛ స్వాతంత్రం లేనటువంటి సందర్భం అది. పత్రికల మీద ఆంక్షలు విధించబడతాయి. అదేవిధంగా ప్రభుత్వం ఎవరైనా విమర్శిస్తే నేరుగా వారిపై అనేక చర్యలకు కూరబడుతూ ఉండేది. అదేవిధంగా ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు లేనటువంటి సందర్భం. అదేవిధంగా ఐరోపా ఖండంలో వలస యొక్క కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసినటువంటి సందర్భం మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా దేశానికి మొదటి నికోలస్ మరణాంతరం రెండవ అలెగ్జాండర్ రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ యొక్క విధానంలో కొన్ని నూతన సంస్థలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అలా రష్యా దేశ చరిత్రలో రెండవ అలెగ్జాండర్ ప్రవేశపెట్టినటువంటి కొన్ని ఉదాహరణ సంస్థల విషయంలో చూస్తే, అందులో మొట్టమొదటిసారిగా సేద్య బానిసత్వం రద్దు. అతను ప్రవేశపెట్టిన సంస్కరణలో ముఖ్యమైనది సేద్య బానిసత్వం రద్దు. 1861 మార్చి 3వ తేదీన ఇతని ప్రవేశాన్ని, అంటే ఈ సేద్యపు బానిసత్వం అనే చట్టాన్ని రద్దు చేస్తాడు. ముఖ్యంగా రష్యా దేశం వ్యవసాయక దేశం. ముఖ్యంగా రష్యా దేశం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం, వ్యవసాయక దేశం. ఎందుకంటే రష్యాలో ప్రముఖ దేశం వ్యవసాయ దేశం. ఆ ప్రజల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయం అన్నమాట. ఈ వ్యవసాయ భూముల్లో అధిక భాగం అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉండేది? రష్యా దేశం ప్రముఖంగా వ్యవసాయ దేశం అన్నాం. ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. ఇక్కడ వ్యవసాయ దేశంలో ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఇప్పుడు మన భారతదేశం లాంటి చాలా దేశాలు ఉన్నాయి. మన భారతదేశం వ్యవసాయ దేశం. ఇంచుమించు 70-80% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం మీద, ఎందుకంటే మన ఋతుపవనంతో జోదం వ్యవసాయం అనేది మన భారతదేశం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా రష్యా దేశం కూడా వ్యవసాయ దేశం. అక్కడ ముఖ్య ప్రజల వృత్తి ఏంటంటే వ్యవసాయం. కానీ ఈ రష్యా ఉన్నటువంటి అత్యధిక శాతం భూమి అంతా కూడా ఎవరి చేతుల్లో పాదక్రాంతమై ఉంది, ఎవరి ఆధీనంలో ఉంది అంటే జార్ చక్రవర్తులు భూస్వాముల యొక్క చేతుల్లో బందీ అయిపోయారు. అంటే ఆ యొక్క ఆధీనంలో ఉంది భూమి అంతా కూడా. మరి ఇక చేతి బానిసలుగా, చిన్న రైతులుగా కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ యొక్క హయాంలో బందీ అయిపోయారు. వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో అలాగ సేద్యం బానిసలుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు అలాగా దాన్ని ఎలా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. వాళ్ళకి భూమి పైన ఎటువంటి హక్కులు లేవు. భూమి హక్కులు ఉన్నటువంటి యొక్క జార్ చక్రవర్తులు, భూస్వాముల యొక్క అత్యధిక భూమి ఉన్నటువంటి వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో వీళ్ళ సేద్య బానిసలుగా పనులు చేస్తూ కంటిన్యూగా దాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భం అది. ఎటువంటి ఆశ హక్కు లేనటువంటి, భూములు లేనటువంటి ఈ సేద్యం చేసి బానిసలుగా చేస్తున్నటువంటి వీళ్ళకి రష్యాలో సగం మంది పైగా ఉన్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే ఈ కౌలుకి కొద్దిగా తీసుకోవడం, కౌలు చెల్లించలేని పరిస్థితి. చివరికి వీళ్ళు ఎలా ఉండేదంటే వీళ్ళ పరిస్థితి భూస్వాములు అనేటువంటి వ్యక్తులు కానీ, జార్ చక్రవర్తుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి భూమి యొక్క విధానంలో కానీ సేద్య బాధితులు ఉన్నటువంటి ఈ ప్రజల్ని వాళ్ళు కొనుక్కోవచ్చు, చంపవచ్చు. అంటే పశువుల్లాగా అనమాట. సంతలో పశువులు మనం కొనుక్కుంటాం, వాటి అవసరం తీరిన తర్వాత వాటిని చంపేయడం లాంటి కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ రష్యా దేశంలో ఉన్నటువంటి ప్రజలు సేద్య బానిసలుగా జార్ చక్రవర్తుల దగ్గర, భూస్వాముల దగ్గర వీళ్ళు సేద్య బానిసలుగా పనిచేస్తూ వీళ్ళు అవసరమైతే కొనుగోలు చేయొచ్చు, చంపవచ్చు అనేటువంటి పూర్తి అధికారాలు ఆ భూస్వాములు కలిగి ఉన్నటువంటి సందర్భం. అలాంటి పరిస్థితుల్లో సేద్య బానిసలు ఇలాంటి దీనమైన స్థితిలో ఉన్నారు, దీన స్థితిలో ఉన్నారని గమనించినటువంటి తర్వాత రెండవ నికోలస్ మరణాంతరం రాజ్యానికి వచ్చినటువంటి రెండవ జార్ అలెగ్జాండర్ వీళ్ళకి బానిస విముక్తి చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఇతను మొదటి అలెగ్జాండర్ తర్వాత మొదట నికోలస్ రాజ్యానికి వచ్చాడు. మొదట నికోలస్ తర్వాత రెండవ జార్ అలెగ్జాండర్
తర్వాత మూడవ జార్ అలెగ్జాండర్, చివరిసారిగా రెండవ జార్ నికోలస్ రాజ్యానికి వచ్చారు. వీళ్ళ 5 చక్రవర్తుల్లో వీళ్ళందరూ కూడా నిరక్షరాజులే అయినప్పటికీ కూడా రెండవ జార్ చక్రవర్తి కొద్ది ఉదార స్వభావం కలిగి నాటి తన తండ్రి యొక్క పరిపాలనా కాలంలో మొదటి నికోలస్ యొక్క పరిపాలనా కాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించినటువంటి రెండవ జార్ అలెగ్జాండర్ కొద్ది ఉదార స్వభావాన్ని ప్రదర్శించాడు. వ్యవసాయ దేశంలో ఉన్నటువంటి రష్యా దేశంలో సేద్య బానిసలో ఉన్నటువంటి ప్రజల్ని విముక్తి చేయడానికి 1861 మార్చి 3వ తేదీన ఒక చట్టాన్ని ప్రవేశపెట్టాడు. ఆ చట్టమే సేద్యపు బానిసత్వం రద్దు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చాడు. కొంతమంది భూస్వాముల దగ్గర వాళ్ళ యొక్క వాళ్ళ తాతలు, వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ పిల్లలు ఇలాగ వాళ్ళు 1 by 1 వాళ్ళ అలాగా వాళ్ళ యొక్క భూస్వాముల యొక్క కబంధ హస్తాల్లో బందీ అయిపోయి చివరికి సేద్య బానిసలుగా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ సేద్య బానిసలు ఉన్నటువంటి ప్రజలకు విముక్తి చేసినటువంటి చక్రవర్తి ఎవరంటే ఇక్కడ రెండవ జార్ అలెగ్జాండర్. అందువల్ల ఇతడు అలాగని పూర్తిగా ఉదార స్వభావానికి కాదు, కానీ ఇతను ఏం చేశారంటే ఇతడికి కొన్ని మంచి సంస్థల్లో ప్రవేశపెట్టినప్పటికీ చివరికి రూసిఫికేషన్ అనేటువంటి విధానం, అదేవిధంగా ఇతను నిహిలిజం అంటే శూన్యవాదులను పూర్తిగా అణిచేయడానికి వాళ్ళ ప్రజలపై ఉక్కుపాదాన్ని మోపడు కాబట్టి శూన్యవాదుల్లోని కొంతమంది వ్యక్తులు రెండవ జార్ అలెగ్జాండర్ హత్య చేయనటువంటి సందర్భం చూస్తాం. అయితే రెండవ జార్ అలెగ్జాండర్ యొక్క పరిపాలనా కాలంలో రష్యా దేశంలో ఈ 1861 మార్చి 3వ తారీఖు చేసినటువంటి ఈ యొక్క సేద్య బానిసత్వం రద్దు ఒకటి, అదేవిధంగా రైతుల పూర్తి హక్కులు, సాముఖ్యంగా ఆస్తి ఏర్పడడం కానీ, భూస్వామికి వచ్చిన తర్వాత కొన్ని చేసిన ప్రవేశపెట్టిన సిద్ధాంతాల్లో భూస్వాముల వద్ద నుండి సగం భూమిని తీసేసుకుని ఆ భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి కమ్యూనిటీల ద్వారా ప్రజలకు కొద్దిగా పంచినటువంటి సందర్భం ఇక మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వందల వేల ఎకరాల ఎస్టేట్ల రూపంలో ఉన్నటువంటి భూస్వాముల వద్ద భూమిలో ఉన్నటువంటి సగం భూమిని ప్రభుత్వమే కొనుగోలు చేసి పేద ప్రజలకు కమ్యూనిటీల ద్వారా దానికి ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. చివరికి ఇలా సేద్య బానిసలకు స్థిరత్వం లభించడమే కాకుండా వ్యవసాయ పురోభివృద్ధికి అప్పటి వరకు సేద్య బానిసలు అంటే జార్ చక్రవర్తి ఆధీనంలో ఉన్నటువంటి భూమి దగ్గర, అదేవిధంగా భూస్వాముల వద్ద వీళ్ళు ఎంతకాలం వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు అలా బానిసలుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళకి వాళ్ళు కొన్ని హక్కులు కల్పించడం ద్వారా, కమ్యూనిటీల ద్వారా ఆ భూమి విభజన చేయడం, హక్కు కల్పించడం ద్వారా వ్యవసాయ రంగంలో కొన్ని స్థిరత్వం ఏర్పడింది. ఈ యొక్క ఇలా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క కార్మికుల యొక్క జీవితాల్లో ఒక స్థిరత్వం ఏర్పడింది. వాళ్ళ యొక్క ఆదాయం పెంచుకునే కార్యక్రమంలో వీళ్ళు వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చారని, వ్యవసాయ పురోభివృద్ధికి సాధించడానికి ఇది ఒక ముఖ్య అవకాశంగా ఈ యొక్క సేద్యపు బానిసలు ఉన్నటువంటి ప్రజలు దాన్ని భావించారు. ఎందుకంటే భూమిపై హక్కు వచ్చింది కాబట్టి ఇది తన భూమి అని గమనించినటువంటి ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ భూమిపై ఎక్కువ శ్రమ చేస్తారు, తనదే అయినటువంటి ధైర్యంతో పంటను పండిస్తారు. తద్వారా రష్యా దేశంలో వ్యవసాయ రంగ పురోభివృద్ధిని సాధించడానికి ఈ యొక్క ఇతర ప్రవేశపెట్టినటువంటి సేద్యపు బానిసత్వం రద్దు అయినటువంటి ఈ చట్టం ద్వారా రష్యాలో ఒక నూతన సంస్కరణకు నాంది పలికినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రష్యా దేశంలో రెండవ జార్ అలెగ్జాండర్ ప్రవేశపెట్టినటువంటి సేద్య బానిసత్వం రద్దు 1861 మార్చి 3వ తారీఖు చేసినటువంటి ఈ చట్టం ఒక నూతన సంస్కరణకు నాంది పలికినటువంటి చట్టంగా చెప్పాము. తర్వాత అతను తీసుకున్నటువంటి సంస్కరణలు పరిపాలనా సంస్కరణలు, పరిపాలన ఒక నూతన సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు రాజకీయ విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అధికార వికేంద్రీకరణ అనేటువంటి నూతన పదవిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అంటే ఆనాటి ప్రజలకు రాజకీయం పట్ల పూర్తి అవగాహన లేనటువంటి ప్రజలకు రాజకీయ అవగాహనను కల్పించడం కోసం రాజకీయ విద్యను గడపడానికి ఏం చేశారంటే అధికార వికేంద్రీకరణ అనేటువంటి ఒక నూతన పద్ధతిని ప్రవేశపెట్టాడు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కొన్ని కౌన్సిల్ అనేవి ఏర్పాటు చేశారు. ఇతని యొక్క పరిపాలనా కాలంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కొన్ని కౌన్సిల్ ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కొన్ని కౌన్సిల్ ప్రవేశపెట్టాడో తద్వారా ఈ కౌన్సిల్ అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఆ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఇది ఉన్నత వర్గానికి, ఇది పలానా వర్గానికి అని లేకుండా
రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో కొన్ని కౌన్సిల్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రజలకు సమాన అవకాశాలు కల్పించేబడే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా కొన్ని కౌన్సిల్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం మన రష్యా చరిత్రలో రెండవ అలెగ్జాండర్ యొక్క విధానంలో మనం చూస్తూ ఉన్నాం. ఇతని యొక్క పరిపాలనా కాలంలో, రెండవ అలెగ్జాండర్ యొక్క పరిపాలనా కాలంలో భూస్వాముల యొక్క కబంధ హస్తాల్లో బందీ అయిపోయినటువంటి ఈ యొక్క కార్మికుల కోసం, ఈ యొక్క బానిసత్వాల కోసం వీళ్ళు పెద్దన ఏం చేశారంటే 1861 మార్చి 3వ తేదీన తీసుకున్నటువంటి సేద్యపు బానిసత్వం రద్దు చట్టం ఆనాటి స్వేచ్ఛను, రష్యా దేశంలో ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇది చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క కౌన్సిల్ ఏం చేస్తూ ఉన్నాయి అంటే అధికార వికేంద్రీకరణ. ఎప్పుడైతే అధికారం వికేంద్రీకరణ జరిగిందో అంటే రష్యా దేశాన్ని రాష్ట్రాలుగా జిల్లా స్థాయిలుగా కౌన్సిల్ ఏర్పాటు చేసి ఆ యొక్క కౌన్సిల్కి కొన్ని బాధ్యతలు, అధికారాలు ఇవ్వడం అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ కౌన్సిల్లో వీళ్ళ పనులు ఏంటంటే ఆ యొక్క కౌన్సిల్ తమ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో రోడ్లు, భవనాలు నిర్వహించడం, అంటే రోడ్లు ఏర్పాటు చేయడం, ఆ నూతన భవనాలు ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ఆ యొక్క భవనాల్లో కానీ ఆ నూతన ప్రదేశాల్లో కానీ విద్యను, ఆరోగ్యానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేయడం అనేది ఈ కౌన్సిల్ యొక్క బాధ్యతగా వివరించడం అనేది జరిగింది. ఏంటి ప్రాధాన్యత ఏంటంటే ఈ కౌన్సిల్ కొన్ని అధికారాలు విధుల యొక్క ఇవ్వడంతో వీళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క తమ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నూతన మార్గాల అన్వేషణ కోసం, నూతన మార్గాల ఏర్పాటు కోసం అద్భుతమైనటువంటి రోడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యంగా భవనాలను రూపొందించి విద్య, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో అభివృద్ధికి కృషి చేయడానికి ఈ కౌన్సిల్ ఎంతగానో ఉపయోగపడ్డాయనే విషయం మనకు తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ యొక్క రెండవ అలెగ్జాండర్ యొక్క పరిపాలన కాలంలో ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలో మరొక సంస్కరణ చూస్తే న్యాయ సంస్కరణ. న్యాయ సంస్థలకు సంబంధించి రష్యా దేశ చరిత్రలో కొన్ని ముఖ్యమైనటువంటి ఈ యొక్క న్యాయ సంస్థలు ప్రవేశపెట్టినటువంటి జార్ చక్రవర్తి రెండవ జార్ అలెగ్జాండర్ అన్న విషయం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా న్యాయ సంస్థలకు సంబంధించి ఏం చేశారంటే లోపభూయిష్టంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను సైతం అలెగ్జాండర్ పూర్తిగా అనేక మార్పులు తీసుకొచ్చాడంట. అప్పటి వరకు లోపభూయిష్టంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో అంటే లోపభూయిష్టంగా ఉన్నాయి అంటే అందులో ఉన్నటువంటి న్యాయ సంస్కరణలు ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా, సమాన విధంగా న్యాయాన్ని ప్రజలకు అందించే విధంగా లేనటువంటి ఆ న్యాయ సంస్కరణలో, న్యాయ విధానంలో, న్యాయ వ్యవస్థలో కొన్ని సంస్థలను తీసుకురావడం ద్వారా ప్రజలందరికీ సమానమైనటువంటి న్యాయం అందించే యొక్క విధానంలో కృషి చేయడానికి ఆనాటి లోపభూయిష్టంగా ఉన్నటువంటి న్యాయ సంస్కరణలో ఆ న్యాయ వ్యవస్థను సైతం అలెగ్జాండర్ పూర్తిగా సంస్కరించడానికి కొన్ని మార్పులు తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఏం చేశాడంటే న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఏం చేస్తుంటే ఒక నూతన సంస్థను తీసుకొచ్చి న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి చూడండి భారతదేశంలో కూడా ఇది అధికార వికేంద్రీకరణలో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ అని ఈ యొక్క భారతదేశంలో కూడా దేనికి దానికి అధికారాల వికేంద్రీకరణ జరిగింది. అధికార వికేంద్రీకరణ జరగడం వల్ల ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించకుండా ఎవరి అధికారాలు, ఎవరి విధులను ఆ యొక్క పరిధిలో వాళ్ళు నిర్వర్తించడం అనేది జరుగుతూ ఉంటారన్నటువంటి క్రమమే న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ. శాసనానికి సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి శాసనాలు చేసేది శాసనశాఖ అయితే, దాన్ని అమలుపరచడానికి ఉద్యోగం ఉన్నటువంటి కార్యక్రమాలను కార్యనిర్వాహక శాఖ చూసుకుంటే ఈ ఏది కరెక్ట్, ఏది ఒప్పు సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను మెరుగుపరచడానికి కోసం, న్యాయాల కోసం పనిచేసేది న్యాయశాఖ. ఇలాగ దేనికి దాని యొక్క కార్యక్రమాలు, కర్తవ్యాలు నిర్వహిస్తున్నటువంటి భారతదేశ క్రమంలో ఏ విధంగా అయితే ఉందో రష్యా దేశంలో అప్పటి వరకు కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగంగా కావలసిన విధంగా శాసనాలు మార్చుకొని చట్టాలు తయారు చేస్తున్నటువంటి కార్యనిర్వాహక శాఖ ఆధీనంలో ఉన్నటువంటి న్యాయశాఖను రెండవ జార్ అలెగ్జాండర్ రాజ్యానికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగంలో ఉన్నటువంటి న్యాయశాఖను వేరు చేయడం అనేది జరిగింది. అప్పటి వరకు లోపభూయిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థలో సంస్కరణ, నూతన సంస్కరణలో భాగంగా న్యాయ వ్యవస్థలో లోపభూయిష్టంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో నూతన సంస్కరణలో భాగంగా అప్పటి వరకు ఉన్నటువంటి కార్యనిర్వాహక శాఖలో ఉన్నటువంటి న్యాయశాఖను వేరు చేశాడు. ముఖ్యంగా ఏం చేశారంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలలో మాదిరిగా ఇతను ఏం చేశారంటే సివిల్, క్రిమినల్ 2 రకాల న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు అన్నమాట. ఆనాటి ఇంగ్లాండ్ దేశాన్ని, ఫ్రాన్స్ దేశాన్ని
ఆనాటి ఇంగ్లాండ్ దేశాన్ని, ఫ్రాన్స్ దేశాన్ని యొక్క రాజ్యాంగాలను, ఆ యొక్క పరిస్థితులను అవగాహన చేసుకున్నటువంటి ఈ యొక్క రెండవ జార్ అలెగ్జాండర్ ఏం చేశారంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్ సంబంధించినటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క న్యాయ వ్యవస్థను క్రమంగా అధ్యయనం చేసి సివిల్ క్రిమినల్ కోర్టులను వేరువేరుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సివిల్ కేసులో ఒక చోట, క్రిమినల్ కేసులో ఒక చోట వేరువేరుగా ఒక 2 చట్టాలు తయారు చేశాడు. తద్వారా న్యాయస్థానాలు, సివిల్ న్యాయస్థానం, క్రిమినల్ న్యాయస్థానంగా ఇక న్యాయస్థానాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఏదైనా తప్పుకు సంబంధించి అక్కడ ఏమైనా శిక్షలు అమలు జరిపే విషయంలో బహిరంగ విచారణ చేయడం, అది జూరీ పద్ధతి ద్వారా వీటిని ప్రవేశపెట్టడం, అంతేకాకుండా జిల్లా స్థాయి న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమించే విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయడం లాంటివి ఈ యొక్క న్యాయ శాస్త్రంలో భాగంగా అతను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంతేకాకుండా కొన్ని ఇతర సంస్కరణలకు సంబంధించి విషయాలను చూస్తే అతను ప్రవేశపెట్టినటువంటి ఇతర సంస్కరణలో ముఖ్యమైనటువంటి ప్రజలపై విధించినటువంటి అనేక ఆంక్షలను తొలగించబడ్డాయి. ఇతర సంస్కరణలో ప్రజలపై ఉన్నటువంటి ఆంక్షలు మొదటి నికోలస్ యొక్క ప్రవేశపెట్టినటువంటి కాలంలో, అంతే తన తండ్రి అయినటువంటి రెండవ అలెగ్జాండర్ తండ్రి అయినటువంటి మొదటి నికోలస్ యొక్క పరిపాలనా కాలంలో ఉన్నటువంటి కొన్ని ఆంక్షలను అతను తొలగించినటువంటి సందర్భం కొన్ని ఇతర సంస్థలలో భాగంగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రజలపై ఉన్నటువంటి ఆశలు తొలగించడమే కాకుండా విదేశీ ప్రయాణానికి సైతం అనుమతులు కలిగించినటువంటి చక్రవర్తి రెండవ జార్ అలెగ్జాండర్. మరి మొదటి నికోలస్ యొక్క పరిపాలనా కాలంలో విదేశీ ప్రయాణానికి అవకాశం ఉందా అంటే లేదు. విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు, పత్రికలపై ఆంక్షలు, విదేశీ ప్రయాణం లేదు. అలాంటి ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేనటువంటి రష్యన్ ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలను కల్పించి, పత్రికలపై స్వేచ్ఛనిచ్చి, బానిస విమోచన చట్టాన్ని రష్యన్ ప్రజలకు కల్పించి, స్వయంగా కొన్ని వందల వేల ఎకరాల స్థలాలను ఇస్టేట్లో ఉన్నటువంటి భూస్వాముల నుంచి సగం భూమిని ప్రభుత్వమే కొనుగోలు చేసి తద్వారా కమ్యూనిటీల ద్వారా ప్రజలకు పంచి ఆయా భూముల్లో వాళ్ళకి పంటలు పండించుకునే విధంగా వాళ్ళ స్వేచ్ఛగా ప్రసాదించినటువంటి వ్యక్తిగా జార్ అలెగ్జాండర్ మనకు కనపడుతున్నాడు. అదే అంతకుముందు వరకు ఉన్నటువంటి పత్రికపై ఆంక్షలు అనేవి తొలగించబడ్డాయి, విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు తొలగించబడ్డాయి, విద్యా వ్యాప్తికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతను ఏం చేశారంటే పీటర్ ది గ్రేట్, పీటర్ వల్లే అదేవిధంగా అలెగ్జాండర్ ఏం చేశారంటే రష్యాను ఐరోపా రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చారు. పీటర్ ది గ్రేట్ రష్యా దేశంలో పీటర్ ది గ్రేట్. అలాంటి ఆ పీటర్ స్థాయికి అలెగ్జాండర్ రష్యా దేశాన్ని ఏ విధంగా అయితే పీటర్ ఒక అభివృద్ధి దశ తీసుకొచ్చాడో అదేవిధంగా అలెగ్జాండర్ కూడా రష్యా దేశాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురావడానికి నిరంతరం శ్రమించాడు. ఆ నూతన సంస్కరణల వల్ల ఆనాటి ప్రజల యొక్క భౌతిక ఆర్థిక ప్రగతికి రాచపాటు వేసినటువంటి ప్రముఖ ఒక వ్యక్తిగా, ప్రముఖ చక్రవర్తిగా ప్రజల చేత కీర్తించబడ్డాడు. ఎవరు అంటే రెండవ జార్ అలెగ్జాండర్. ఈ యొక్క రెండవ జార్ అలెగ్జాండర్ యొక్క పరిపాలనా కాలం ఉదారవాదిగా నూతన సంస్కరణలు ప్రవేశపెట్టి రష్యా దేశ చరిత్రలోనే జార్ చక్రవర్తి నిరంకుశ పరిపాలనకు నాంది పలికినటువంటి సందర్భాలను అతను ఆసరాగా తీసుకున్నటువంటి వ్యక్తి. తన తండ్రి యొక్క సిద్ధాంతాలను, నిరంకుశ విధానాలను కొనసాగించకుండా తను కొద్ది ఉదార భావన ప్రవేశపెట్టి నాటి భూస్వాముల కబంధ హస్తాల్లో బందీ అయినటువంటి కార్మిక వర్గానికి ఈ యొక్క బానిసత్వంలో బందిపోతున్నటువంటి ఆ యొక్క రష్యా దేశ ప్రజలకు సేద్యపు బానిసత్వం రద్దు చట్టాన్ని తీసుకొచ్చి ఈ యొక్క రష్యా ప్రజల్లో ఒక నూతన సంవత్సరాలకు నాంది పలికినటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు. అంటే అంతకుముందు పీటర్ ది గ్రేట్ రష్యా, ఫెడరిక్ అనేది పేరు మన ప్రష్యా దేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి రాజ్య పరిపాలన చేసి ఫెడరిక్ ది గ్రేట్ గా ప్రష్యాలో, పీటర్ ది గ్రేట్ గా రష్యాలో, రష్యా అభివృద్ధికి పీటర్స్ ఏ విధంగా అయితే అభివృద్ధికి నాంది పలికారో, అభివృద్ధి చేశారో తను కూడా పీటర్ వల్లే ఈ రెండవ జార్ అలెగ్జాండర్ ఒక ఉన్నతమైన పరిపాలనకు నాంది పలికి ఒక నూతన సంస్కరణను ప్రవేశపెట్టాడు. అయితే ఇతను కొన్ని మెరిట్స్ విషయంలో, అంటే మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇతడు ప్రజల కోసం నూతన సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ రూసిఫ్ చేసినటువంటి విధానం 1863 సంవత్సరంలో పోలాండ్ ప్రజలు దాడి చేసినటువంటి సందర్భం, తిరుగుబాటు. అంతేకాకుండా రూసిఫ్ చేసినటువంటి సిద్ధాంతం
నిహిలిజం శూన్యవాదులకు సంబంధించినటువంటి పర్సన్స్ ఇతన్ని అణిచివేతకు గురి చేసినటువంటి, అంటే నిహిలిజంపై ఉత్పాదం మోపడారు కాబట్టి ఆ నిహిలిజంలోని కొంతమంది సభ్యులు ఇతని యొక్క విధానాలను ఖండించి శూన్యవాదానికి సంబంధించిన వ్యక్తులు ఇతనిపై దాడి చేయడానికి ప్రయత్నం చేసి చివరికి వారి చేతిలోనే హత్యకు గురి కాబడినటువంటి చక్రవర్తి రెండవ జార్ అలెగ్జాండర్. అయితే ఇతను ఇతర దేశాల్లో ప్రవేశపెట్టిన సంస్థలు కానీ విదేశాంగ విధానంలో ప్రవేశపెట్టిన నూతన సంస్థల గురించి కానీ మనం నెక్స్ట్ క్లాస్లో ఇతని గురించి పరిపాలన విధానం గురించి మనం చూద్దాం.